హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాగర్ తెలుగు. అండ్ కమింగ్ టు ద పోస్ట్ మార్కెట్ వీడియో. ఈరోజు మనం మాట్లాడుకున్నట్టుగానే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50 అండ్ న్యాచురల్ గ్యాస్ లెవెల్స్ మాట్లాడుకున్నాం మార్నింగ్ ప్రీ మార్కెట్ వీడియోలో. సో ఈ వీడియోలో కూడా మనం ప్రీ మార్కెట్ వీడియోలో ఏమైతే మాట్లాడుకున్నామో వర్కౌట్ అయినావా లేవా అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. కమింగ్ టు ద వీడియో, మనం చూసుకుంటే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గమనించాం. మనం గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి మాట్లాడుకున్నాం అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి మాట్లాడుకున్నాం చూపించాం మార్నింగ్. మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే 1 పర్స్పెక్టివ్లోనే డ్రా చేసినాం అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే 2 పర్స్పెక్టివ్లో డ్రా చేసినాం. బట్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్ ఏదైతే డ్రా చేసినా అవి డిలీట్ చేసేద్దాం. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను ఏం చెప్పినానంటే మార్కెట్ ఒక లెవెల్గా పైకి వెళ్ళి ఒక్కసారి కరెక్షన్ మూవ్ వచ్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేస్తే మార్కెట్లో మూమెంట్ వచ్చినప్పుడే మా ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను. బట్ మార్కెట్లో అలాంటి మూమెంట్ అయితే రాలేదు. మోస్ట్లీ ఈరోజు ఎవరికి ఏ ఎంట్రీస్ అసలు రాలేదు కూడా. ఎవరైనా ఎంట్రీస్ తీసుకుని ఉంటే ఒకసారి దానికి రీజన్ ఏంటో మా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోస్ట్లీ ఈరోజు మేము ఎవరు ట్రేడ్ చేయకూడని కారణం కూడా ఇదే. మార్కెట్ ఒకే లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అయిపోయింది. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్లో పైకి వెళ్దాం అనుకున్నాను, లేకపోతే ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్లో కిందకు వద్దాం అనుకున్నాను. ఇక్కడ ఫేక్ అవుట్ అయ్యిందని క్లియర్గా మెన్షన్ చేసింది. సో అందుకని ఎవరు ఎంటర్ అవ్వలేదు. సో ఇదే రీజన్ మార్కెట్లో ఈరోజు ఏం ఎంట్రీస్ అనేది దొరకలేదు. అంతా ఫ్లాట్ అండ్ చాపీ మధ్యలోనే ఉండిపోయింది. సో మోస్ట్లీ ఇలాంటి మార్కెట్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎంట్రీస్ తీసుకొని అడపదడపగా మళ్ళీ లాస్ మేకింగ్ మాత్రం అవ్వద్దు. సో కమింగ్ టు ద ఫిన్ నిఫ్టీ చూసుకుంటే ఫిన్ నిఫ్టీ కూడా అంతే. ఎవరు ఫిన్ నిఫ్టీ నేను మార్నింగ్ మీకు చెప్పినట్లే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఆల్ టైమ్ హైని రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాను. ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చి అక్కడ నుంచి కన్సల్టేట్ అయింది మార్కెట్, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అదే ఆల్ టైమ్ హై దగ్గర రీచ్ అయిన తర్వాత అక్కడనే కన్సల్టేట్ అయింది. కన్సల్టేట్ కొంచెం మూవ్లా కనిపించింది. బట్ ప్రీమియమ్స్లో ఎటువంటి మూమెంట్ అనేది లేదు. సో దానివల్ల మనం ఎక్కువగా దీంట్లో కూడా ఇంక్రీస్ ఛాన్సెస్ అనేవి ఏమీ దొరకలేదు మనకి. సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అండ్ ఫిన్ నిఫ్టీ నేను మార్నింగ్ క్లియర్గానే చెప్పిన మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ నుంచి ఆల్ టైమ్ హై నుంచే రీచ్ అవుతుంది. బట్ ఇంకొక ఆల్ టైమ్ హైని క్రియేట్ చేస్తుందని చెప్పిన. ఇక్కడ ఇది ఇప్పుడు ఆల్ టైమ్ హై ఇది. సో ఈ ఆల్ టైమ్ హై వరకు రీచ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త హైని ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ అయ్యి కన్సాలిడేట్ అయిన తర్వాత మార్కెట్ స్టేబుల్గా ఏ పొజిషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది అదే పొజిషన్కి వచ్చి క్లోజ్ అయిపోయింది. క్లియర్ అందరికీ? సేమ్ అట్లానే నిఫ్టీ 50 చూడండి. నిఫ్టీ 50లో మనం గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాట్లాడుకున్నాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాట్లాడుకున్నాం. గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి గ్యాప్ డౌన్ గురించి మాట్లాడుకున్న లెవెల్స్ అన్ని డిలీట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ గమనించినారా మీరు, ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ మంచిగా రెస్పెక్ట్ చేసుకుంటూ పోతుంది. మీరు గమనించినారో లేదో, మార్కెట్ మళ్ళీ కొత్తగా గ్యాప్ అప్గా ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో హైయర్ హైస్ని ఫామ్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్ళింది. ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఇక్కడ ఆల్ టైమ్ హై ఉంది నిన్న. సేమ్ ఈ రోజు నేను చెప్పిన మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంకొక కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేస్తున్నాను. సో ఈసారి ఆల్ టైమ్ హై వచ్చేసి 21,798.60. ఇది కొత్త ఆల్ టైమ్ హై నిఫ్టీలో. అండ్ కమింగ్ టు ద ఈరోజు ఎందులో మాకు ఎంట్రీస్ రాలేదండి. ఈరోజు క్లియర్గా మాకు ఎందులో ఎంట్రీస్ రాలేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఈరోజు న్యాచురల్ గ్యాస్ గురించి మాట్లాడుకున్నాం. న్యాచురల్ గ్యాస్లో ఎక్కడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమైనా ఛాన్స్ ఉందా ఏమైనా మాట్లాడుకున్నాం. మార్కెట్ మాత్రం ఏదైతే క్లోజర్ పొజిషన్ ఉందో ప్రీవియస్ డే అదే క్లోజర్ పొజిషన్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయింది. సో దానివల్ల ఎటువంటి మూమెంట్ని మనం అంత అబ్జర్వ్ చేయలేము. మీకు చెప్పినట్టుగానే ఈవినింగ్ టైమ్స్లో కమోడిటీస్లో మంచి మంచి ఎంట్రీస్ వస్తాయి. ఇప్పుడు ఏం ఎంట్రీస్ అనేవి సరిగ్గా రావు. సో మోస్ట్లీ మార్కెట్ మళ్ళీ ఈ సపోర్ట్ని టచ్ అవ్వచ్చు. ఈ సపోర్ట్ని టచ్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సపోర్ట్ని టచ్ అయిందంటే మార్కెట్లో డబుల్ కన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు. మార్కెట్లో ఇట్లా ఫామ్ చేసుకుంటే ఎప్పుడైతే మనకి సపోర్ట్ని ట్యాప్ అయిన తర్వాత మార్కెట్ హైయర్ హైస్ని ఫామ్ చేసుకున్నప్పుడు మార్కెట్ అట్లానే మన ఎంట్రీస్ తీసుకోవచ్చు బుల్ సైడ్. సో ఇది కొంచెం కన్సిడర్ చేసుకోండి. అండ్ మా లెవెల్స్ మంచిగా యూజ్ అవుతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం, ఫిన్ నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ నిఫ్టీ 50 లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు మోస్ట్లీ మేము ఎవరు ట్రేడ్ చేయకపోవడం కారణం కూడా అదే. మార్కెట్లో ఎటువంటి లెవెల్స్ ఏ లెవెల్స్ అనేవి బ్రేక్ అవ్వలేదు. అండ్ అక్కడనే ఫ్లాట్ పొజిషన్లో మూవ్ అయింది కాబట్టి మాకు ఎవరికి ఎంట్రీ ఛాన్సెస్ రాలేదు. ఎంట్రీస్ ఎక్కడ ఎవరు తీసుకోలేదు కూడా. ఈరోజు మార్కెట్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉండిపోయాం. అబ్జర్వ్ చేయడం కూడా ఒక రకంగా మంచిదనే. మార్కెట్కి మనం అలవాటు పడినప్పుడే మార్కెట్ గురించి తెలుస్తుంది మనకు కూడా. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఎవరికైనా మంచిగా అనిపిస్తే ఒకవేళ మా లెవెల్స్ మంచిగా యూజ్ అవుతుంది అనిపిస్తే మా కమెంట్ సెక్షన్లో ఒక కమెంట్ పెట్టండి అండ్ లైక్ చేయండి. దానివల్ల మాకు కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ ఉంటుంది అండ్ బూస్టప్లా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. రేపు మళ్ళీ ప్రీ మార్కెట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.